హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోస్లో పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంఫటిక్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ మరియు ఇంటరాగేటివ్ ప్రొనౌన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో మీకు రెసిప్రోకల్ ప్రొనౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాట్ ఈజ్ రెసిప్రోకల్ ప్రొనౌన్? రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఏమిటి? రెసిప్రోకల్ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ మ్యూచువల్ రిలేషన్షిప్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అనేటువంటిది ఒక పదం. ఆ పదము వ్యక్తుల మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఈచ్ అదర్ మరియు వన్ అనదర్ అనేటువంటి ఈ రెండు పదాలు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియచేస్తాయి. కాబట్టి ఈ రెండు పదాలని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటారు. ఈ రెండు పదాలని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడతారో ఇప్పుడు చూద్దాం. ఈచ్ అదర్ మరియు వన్ అనదర్ అనేటువంటి పదాలని ఆబ్జెక్ట్ ప్లేస్లో మాత్రమే వాడతారు. ఈచ్ అదర్ మరియు వన్ అనదర్ యొక్క మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈచ్ అదర్, వన్ అనదర్ బోత్ హ్యావ్ సేమ్ మీనింగ్. ఈ రెండు పదాలకు మీనింగ్ ఒక్కటే. ఏమిటది? ఈచ్ అదర్ మరియు వన్ అనదర్ అనేటువంటి పదాలు ఏమి తెలియచేస్తాయి అంటే, ఒక గ్రూపులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు మిగతా సభ్యుల కోసం లేదా మిగతా సభ్యులకు ఒకే రకమైనటువంటి పని చేస్తారు. అంటే ఒక గ్రూపులో 5 సభ్యులు ఉన్నారు అని అనుకుంటే గనక, మొదటి సభ్యుడు రెండో సభ్యుడికి, మూడో సభ్యుడికి, నాలుగో సభ్యుడికి మరియు 5వ సభ్యుడికి ఎటువంటి పని చేస్తాడో అదే పనిని రెండో సభ్యుడు కూడా మొదటి సభ్యుడికి, మూడో సభ్యుడికి, నాలుగో సభ్యుడికి మరియు 5వ సభ్యుడికి అదే పని చేస్తాడు. అదేవిధంగా మూడో సభ్యుడు కూడా మొదటి సభ్యుడికి, రెండో సభ్యుడికి, నాలుగో సభ్యుడికి మరియు 5వ సభ్యుడికి అదే పని చేస్తాడు. అదేవిధంగా నాలుగో సభ్యుడు కూడా మొదటి సభ్యుడికి, రెండో సభ్యుడికి, మూడో సభ్యుడికి మరియు 5వ సభ్యుడికి అదే పని చేస్తాడు. అదేవిధంగా 5వ సభ్యుడు కూడా మొదటి సభ్యుడికి, రెండో సభ్యుడికి, మూడో సభ్యుడికి, నాలుగో సభ్యుడికి అదే పని చేస్తాడు. ఇలాంటి పరస్పర సంబంధాన్ని తెలియచేసేటటువంటి పదాలని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటారు. ఇక్కడ 2 రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఒకటి ఈచ్ అదర్, రెండవది వన్ అనదర్. ఈ రెండు పదాలని ఏ సందర్భాల్లో వాడతారో ఇప్పుడు చూద్దాం. ఈ ఈచ్ అదర్ అనేటువంటి పదాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియజేయడానికి వాడతారు. ఈ వన్ అనదర్ అనేటువంటి పదాన్ని ఇద్దరి కన్నా ఎక్కువ మంది మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియజేయడానికి వాడతారు. దాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో చూద్దాం. See the first example. Don and Susie really loved each other. ఈ సెంటెన్స్లో డాన్ అండ్ సుసి సబ్జెక్ట్, లవ్డ్ మెయిన్ వర్బ్ టు. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈచ్ అదర్ ఈ పదాన్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయటం జరిగింది. ఆబ్జెక్ట్ ప్లేస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది ఇంతకుముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? డాన్
లవ్డ్ సుసి అండ్ సుసి లవ్డ్ డాన్. అంటే డాను సుసిని ప్రేమించాడు మరియు సుసి డాన్ని ప్రేమించింది. ఇంకొంచెం క్లుప్తంగా చెప్పాలంటే డాన్ మరియు సుసి ఒకరినొకరు నిజంగా ప్రేమించుకున్నారు. ఇక్కడ ఒకరికొకరు అనేటువంటి పదాన్ని తెలియచేసేటటువంటి దాన్ని రెసిప్రోకల్ ప్రొనౌన్ అని అంటారు. ఈ సెంటెన్స్లో ఈచ్ అదర్ అనేటువంటి పదము వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియచేస్తున్నది. ఈచ్ అదర్ అంటే మీనింగ్ ఏంటి? ఒకరినొకరు. ఈ సెంటెన్స్లో ఈచ్ అదర్ అనేటువంటి పదము డాన్ మరియు సుసి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ఈచ్ అదర్ని రెసిప్రోకల్ ప్రొనౌన్ అని అంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించారా? ఈచ్ అదర్ అనేటువంటి పదాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియజేయడానికి వాడతారు. ఈ సెంటెన్స్లో లేదా ఈ ఎగ్జాంపుల్లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఎవరు వాళ్ళు? డాన్ మరియు సుసి. కాబట్టి ఈచ్ అదర్ అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. గమనించండి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. ద టూ రైవల్స్ హేట్ ఈచ్ అదర్ ఆల్వేస్. అంటే ఆ ఇద్దరు ప్రత్యర్థులు ఎల్లప్పుడూ ఒకరినొకరు అసహ్యించుకుంటారు. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ద టూ రైవల్స్, హేట్ మెయిన్ వర్బ్ 1 ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈచ్ అదర్ అనేటువంటి పదము ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయబడింది. గమనించండి. ఈచ్ అదర్ అంటే మీనింగ్ ఏంటి? ఒకరినొకరు. ఈ ఈచ్ అదర్ అనేటువంటి పదాన్ని ఏ సందర్భంలో వాడతారు? ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియజేయడానికి వాడతారు. ఇక్కడ ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు, అవునా? కాబట్టి ఈచ్ అదర్ అనేటువంటి పదాన్ని రాయడం జరిగింది. గమనించండి. నెక్స్ట్ థర్డ్ వన్. ద టూ ఫ్రెండ్స్ ఆల్వేస్ క్వారల్ విత్ ఈచ్ అదర్. ఈ సెంటెన్స్లో ద టూ ఫ్రెండ్స్ సబ్జెక్ట్, క్వారల్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఆ ఇద్దరు స్నేహితులు ఎల్లప్పుడూ ఒకరినొకరు పోట్లాడుకుంటారు. ఇక్కడ ఈచ్ అదర్ అనేటువంటి పదాన్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో వ్రాయడం జరిగింది. గమనించండి. ఇక్కడ ఈచ్ అదర్ అంటే మీనింగ్ ఏంటి? ఒకరినొకరు. ఈ ఈచ్ అదర్ అనేటువంటి పదము ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియచేస్తూ ఉంది. గమనించండి. ఆ ఇద్దరు స్నేహితులు ఒకరినొకరితో పోట్లాడుకుంటూ ఉంటారు ఎల్లప్పుడూ. అది ఈ యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ద కపుల్ సీమ్ టు లవ్ ఈచ్ అదర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ దేర్ మ్యారీడ్ లైఫ్. అంటే ఆ జంట పెళ్ళైనటువంటి కొత్తలో ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లుగా కనిపించారు. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ద కపుల్, సీమ్డ్ మెయిన్ వర్బ్ 2. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ లవ్ అనేది కూడా ఇంకొక వర్బ్. ఈ సెంటెన్స్లో ఈచ్ అదర్ అనేటువంటి పదాన్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయటం జరిగింది. గమనించండి. ఈ ఈచ్ అదర్ అనేటువంటి పదాన్ని ఏ సందర్భంలో వాడతారు? ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియజేయడానికి వాడతారు. ఇక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఇద్దరు. ద కపుల్. ద కపుల్ అంటే ఇద్దరు. ఇక్కడ ఇద్దరు మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియజేసేటటువంటి ఏ పదాన్నైనా సరే
రెసిప్రోకల్ ప్రొనౌన్ అని అంటారని మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్. ద స్టూడెంట్స్ వాంట్ టు హెల్ప్ వన్ అనదర్ ఇన్ దేర్ స్కూల్ ప్రాజెక్ట్. అంటే ఆ విద్యార్థులు ఒకరికొకరు వాళ్ళ యొక్క స్కూల్ ప్రాజెక్ట్లో సహాయం చేసుకోవాలని కోరుకున్నారు. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ద స్టూడెంట్స్, వాంట్ మెయిన్ వర్బ్ 1 ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ హెల్ప్ అనేటువంటి పదము మరి ఒక వర్బ్, అంటే 2 వర్బ్స్ ఉన్నాయి. వాంట్ అనేది మెయిన్ వర్బ్ 1, ఈ హెల్ప్ అనేది మరొక వర్బ్. ఈ సెంటెన్స్లో వన్ అనదర్ అనేటువంటి పదాన్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయటం జరిగింది, గమనించండి. ఈ సెంటెన్స్లో వన్ అనదర్ అంటే మీనింగ్ ఏంటి? ఒకరికొకరు, అంటే ఆ స్టూడెంట్స్ మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియజేయడానికి ఈ వన్ అనదర్ అనేటువంటి పదాన్ని వ్రాయటం జరిగింది. కాబట్టి వన్ అనదర్ని రెసిప్రోకల్ ప్రొనౌన్ అని అంటారు. ఇక్కడ వన్ అనదర్ అనేటువంటి పదాన్ని ఎందుకు రాశారు? ఈచ్ అదర్ రాయొచ్చుగా. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 2 కన్నా ఎక్కువ. ఎలా తెలుసు? వన్ అనదర్ అనేటువంటి పదాన్ని 2 కన్నా ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే వాడాలి అని మీకు చెప్పాను, అవునా? ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇక్కడ 2 కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్నారు అని చెప్పచ్చు, కానీ ఎగ్జాక్ట్ నంబర్ మాత్రం మనం చెప్పలేము. అర్థమైందా? నెక్స్ట్ 6th ఎగ్జాంపుల్. ద 3 sisters quarreled with one another last night. అంటే ఆ 3 అక్క చెల్లెళ్ళు వాళ్ళల్లో వాళ్ళు నిన్న రాత్రి పోట్లాడుకున్నారు. అంటే మొదటి సిస్టరు 2 మరియు 3వ సిస్టర్తో ఇద్దరితోనూ పోట్లాడింది నిన్న రాత్రి. అదేవిధంగా 2వ సిస్టరు మొదటి మరియు 3వ సిస్టర్తో నిన్న రాత్రి పోట్లాడింది. అదేవిధంగా 3వ సిస్టరు మొదటి మరియు 2వ సిస్టర్తో నిన్న రాత్రి పోట్లాడింది. అది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ద 3 sisters, quarreled మెయిన్ వర్బ్ 2. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియజేయడానికి వన్ అనదర్ అనేటువంటి పదాన్ని వ్రాయడం జరిగింది. కాబట్టి ఈ వన్ అనదర్ అనేటువంటి పదాన్ని రెసిప్రోకల్ ప్రొనౌన్ అని అంటారు. ఇక్కడ 2 కన్నా ఎక్కువ వ్యక్తులు ఉన్నారు కాబట్టి వన్ అనదర్ అనేటువంటి పదాన్ని వ్రాయటం జరిగింది, గమనించండి. లాస్ట్ వన్, వి షుడ్ ఆల్ లవ్ వన్ అనదర్. అంటే మీనింగ్ ఏంటి? మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? వి. షుడ్ హెల్పింగ్ వర్బ్. ఈ షుడ్ అనేది మోడల్ ఆక్సిలరీ వర్బ్ కూడా. లవ్ మెయిన్ వర్బ్ 1. ఈ వి అనేటువంటి గ్రూపులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? 2 కన్నా ఎక్కువ వ్యక్తులు ఉన్నారని చెప్పవచ్చు. ఎలాగా? ఈ వన్ అనదర్ అనేటువంటి పదాన్ని 2 వ్యక్తుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే వాడతారు. దీన్ని బేస్ చేసుకొని ఈ వి అనేటువంటి గ్రూపులో 2 కన్నా ఎక్కువ వ్యక్తులు ఉన్నారని చెప్పవచ్చు, కానీ ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారనేది చెప్పలేము. ఈ సెంటెన్స్లో వన్ అనదర్ అనేటువంటి పదము వి అనేటువంటి గ్రూపులో వాళ్ళ మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని తెలియజేయడానికి వాడారు. కాబట్టి
వన్ అనదర్ అనేటువంటి పదాన్ని రెసిప్రోకల్ ప్రొనౌన్ అని అంటారు. If you have any doubts, please mention in comments box. If you feel it is useful information, please press like symbol and share it. Please subscribe my channel and press bell icon. Thank you for watching my video.